కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు 1 కోటి రూపాయలకి ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప 1 కోటి రూపాయలకి నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో 1.5 ఇళ్ళు, 1.5 ఎకరా ఇళ్ళు ఉంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతున్నాం. సరే, ఆ 12 కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 2020 అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4,000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? ఆ చెక్ జూన్లో వేసుకోమని మార్చి డేట్ వేసి జూన్లో పేమెంట్ చేయడం ఏంది? 6 నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు 6 నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా 12 కోట్లకి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. చెప్పండి. ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా, మీ ఆస్తులు ఇస్తారా మాకు? 6 నెలలు చెక్ వేసి ఇస్తే మీ ఆస్తి మాకు రాసి ఇచ్చేస్తారా? ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవల్సం చేసుకోవాలి. ఆ కంపెనీ కైవల్సం చేసుకోవాలంటే బెదిరించాలి, ఇంటికి పిలిపించాలి, వాడు చెప్పినట్టు వినండి. విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీ రావుకి చెప్పింది వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి, హీఈస్ ఎ కన్సల్టెంట్. ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు. ఆయన ప్రొఫైల్, రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ 25 పేజీలు ఉంది. ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను. ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు, క్రిసల్లో పనిచేశాడు, కేపీఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు, ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు, ఈజిప్ట్, తమిళనాడు, కండ్లా పోర్ట్, టాంజానియా, ఐఆర్సిటిసి, వీళ్ళ వరల్డ్ బ్యాంక్, నమీబియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విశాఖపట్నం పోర్ట్,
ఈయన కాకి